సాగర అందాలతో మైమరిపించే విశాఖ నగరానికి మరిన్ని సొబగులు అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రుషికొండ, భోగాపురం మధ్య మరో 10 బీచ్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఒక్కో బీచ్ను 2.50 కోట్ల రూపాయలతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలి దశలో 5 బీచ్లను సిద్ధం చేయనుండగా రెండో దశలో మిగిలిన బీచ్లను అభివృద్ధి చేస్తారు. విశాఖలో ఇప్పటికే ఆర్కే బీచ్, రుషికొండ, యారాడ బీచ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విశాఖ నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు 6 లైన్ల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలకు లోబడి ఆయా బీచుల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. కొత్త బీచ్లు సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం. కొత్తగా ఏర్పాటు చేసే బీచుల్లో ఫుడ్ కోర్టులు, పిల్లల క్రీడా పార్కులు, నడక మార్గాలు, ఫిట్నెస్కు సంబంధించిన పరికరాలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్ జోన్లు, బీచ్ క్రీడలు, వాచ్ టవర్, సీసీటీవీ కంట్రోల్ రూమ్, ప్రాథమిక వైద్యం మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో కొత్త బీచ్లను వీలైనంత త్వరగా ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దుతామన్నారు.